ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణిలో వ్యవహరించిందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఇక పోలీస్ అధికారులను ఉద్దేశపూర్వకంగానే బదిలీ చేసిందన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీస్ అధికారులు ఉద్రిక్తతలను రెచ్చగొట్టారని, వైసీపీ బలంగా ఉన్న చోట క్యాడర్ని భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. మాచర్ల ఘటన వీడియో ఎలా బయటకు వచ్చిందో చెప్పలేని దుస్థితిలో ఎన్నికల కమిషన్ ఉందని అన్నారు. ఇక ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని మా అభిప్రాయమని తెలిపారు. ఇక నెల్లూరు జిల్లాలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు కల్పించలేదని, ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఘోరంగా విఫలమైందని అన్నారు. ఈవీఎంలు పనిచేయటం లేదు, గంటల కొద్ది ఆలస్యమైందని చెప్పి పాపం సిబ్బంది కొన్ని దగ్గరలో అయితే వాళ్ళ కనీసం ఆహారం కూడా అందించలేకపోయారు. ఆహారం లేకున్నా సరే పాపం సిబ్బంది విధులు నిర్వహించారు. కొంతమంది పాపం ఎక్కడికన్నా వెళితే తాగడానికి నీరు లేదు, క్యూలేమో చాంతాడంత, బ్యారికేడింగ్ లేదు, షామియానాలు లేవు, కుర్చీలు లేవు. దివ్యాంగుల్ని తీసుకెళ్లి ఓటు వేయించడానికి ఎక్కడ అరాకొరా కూడా ఒక్కసారి కానీ అవసరాలు కానీ లేకుండా ఈరోజు ఎన్నికలంటేనే లెక్కలేని విధంగా సాధారణంగా ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించేటువంటి సాధారణ ఎన్నికలు కూడా ఇంత దౌర్భాగ్యంగా దురదృష్టకరంగా ఎప్పుడు కూడా నేను చూడలే. మొట్టమొదటిసారిగా పాపం క్యూలో నిలబడినటువంటి వాళ్ళు అయ్యో మాకు దాహం వేస్తుంది అంటే ఏదన్నా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నీళ్లు ఇవ్వడానికి వెళితే వాళ్ళ మీద దాడులు జరిగాయి, దాని మీద గందరగోళం జరిగింది, దాని మీద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీనన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం జిల్లాలో ఉన్నటువంటి ఎన్నికల యంత్రాంగం ఏదైతే ఉందో దాని వైఫల్యం అని చెప్పి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రవాణా శాఖకు సంబంధించి ఎవరు ఆ బాధ్యత తీసుకున్నారో నాకు తెలియదు. జిల్లాకు సంబంధించి ముందు రోజు ఉదయం ఏజెంట్లు 5 గంటలకు వెళ్ళి రిపోర్ట్ చేస్తే 24 గంటలు అంటే రాత్రంతా నిద్ర లేకుండా పోలింగ్ పాపం అర్ధరాత్రి 12 గంటల దాకా జరిగినటువంటి సంఘటనలు ఉంటే మీ వైఫల్యం వల్ల, మీ చేతకానితనం వల్ల ఏకోజామున 6 గంటల వరకు ఆ వాహనాలు వచ్చి తీసుకువెళ్ళడానికి ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది జిల్లాలో. ఎన్నడూ లేనటువంటి